ప్రపంచంలో అందరూ 7 వింతల గురించే మాట్లాడుకుంటారు సార్. కానీ ప్రపంచానికి తెలియని 8వ వింతే మీ వాడు సార్. సారీ చెప్పే కూడా మీ వాడు అలా కొట్టిస్తూనే ఉంటాడు సార్. సార్ ఈ ఒక్కసారికి మా వాడిని క్షమించండి సార్. పైగా మా వాడు కాలేజ్ టాపర్ సార్. మిగతా కాలేజీలకి గట్టి పోటీ ఇవ్వచ్చు. మార్కెటింగ్ సార్. శత్రువు నుంచి కాపాడుకోవడానికి అనుభవం అవసరం కదా అని చెప్పి జేబులో పెట్టుకు తిరగలేం కదా సార్. అయినా మా వాడు కొట్టింది బయటవాడినే కదా సార్. కానీ దెబ్బతిన్నది మా చైర్మన్ బంధువు. అలా సౌండ్ చేయకే బాబు, అసలే నాకు బీపీ. అర్థమైంది సార్. అయినా మీరు మాత్రం ఏం చేయగలరు సార్? టీసీ ఇచ్చేయండి సార్. ఒక్క నిమిషం అలాగే ఉన్నాడు సార్. ఇదిగో టీసీ. అది తీసుకుంటే ఈ గిఫ్ట్ ఫ్రీ. ఏంటి టీసీ? డాడీ మీరేం టెన్షన్ పడకండి. నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్లో ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసేసా. అంటే ఆల్టర్నేట్ కాలేజీలో సీట్ కూడా అరేంజ్ చేసుకుంటావు కానీ నీ యాటిట్యూడ్ మార్చుకోవాలన్నమాట. ఒకరి కోసం నా యాటిట్యూడ్ మార్చుకోండి డాడీ. ఏ టైంలో కన్నా నేను ఇవాళ ఒక 5 minutes తొందరగా రమ్మన్నారు. తండ్రి కూతుళ్ళిద్దరూ కూడ పలికినట్టు ఎప్పుడు ఒకేసారి ఎలా వస్తారో. ఇది నా కూతురే, నా పెంపకం అలాంటిదే. కన్నారులే గొప్ప, మీరొక్కరే కూతుర్ని కన్నట్టు. అయ్యగారు ఈ రోజు ఎవరికి బాగాలేదమ్మా? మా అత్తమ్మకి తిన్నది అరగడం లేదటండి. ప్రతిరోజు ఎవరికో ఒకరు బాగలేదని నా దగ్గర మందులు రాయించుకొని వెళ్తున్నావు. కొంపతీసి సెపరేట్ గా క్లినిక్ పెట్టలేదు కదా? ఎందుకంటే నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావో నేను మీ ఫ్యామిలీకి డాక్టర్ గా పనిచేస్తున్నానో నాకు తెలియట్లేదు. తీసుకో అమ్మా, రా అమ్మా. అదిగో ఈయన కూడా మీ పెంపకమేనా? బయటికి రాగానే కరెక్ట్ గా వచ్చేస్తారు. గుడ్ మార్నింగ్ మా. మార్నింగ్ అంకుల్. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? నాతో చెప్తే నేను నవ్వుతా కదా. ఏం లేదులే బాబురావు, నువ్వు రా. ఓకే ఓకే సరే వస్తా. కారు ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను అదోలాగా ఉన్నావేంటి బాబురావు? నాకు ఎప్పుడు ఉండే సమస్యే కదా నా కూతురు. ఈసారి ఏం చేసింది? ఓ వెధవని ప్రేమించింది. పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటానని పట్టు కూర్చుంది. ఎంత చెప్పినా వినట్లేదండి. వాడొక వెధవని తెలిసి కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు అదృష్టవంతులండి. ఎందుకు? మేఘనా లాంటి బంగారు తల్లిని కన్నందుకు. అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి డాక్టర్ గారు. యు ఆర్ ఎ గ్రేట్ ఫాదర్. అది నా గొప్పతనం కాదు బాబురావు, మేఘనా గొప్పతనం. నలుగురు ముందు తలెత్తుకునేలా చేసింది తప్ప ఈ రోజు తలదించుకునేలా ప్రవర్తించలేదు. ఓ రకంగా తను నా కూతురుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. మేఘనా కాలేజ్ వచ్చేసింది. వచ్చేసిందా? ఓకే బాయ్ డాడీ. బాయ్ అంకుల్. బాయ్ మా. వెరీ వెరీ గుడ్. మీలాంటి మెరిట్ స్టూడెంట్స్ మా కాలేజీలో చేరడం నిజంగా మేము వెరీ లక్కీ. ఆల్ ది బెస్ట్ మిస్టర్ కార్తిక్. నౌ యూ కెన్ గో టు యువర్ క్లాస్ రూమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మేము వెయిట్ చేస్తున్నాను. మీకెవరు చెప్పాడు? ఎవరాది? రే నాకు తెలుసురా, మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే టైప్ కాదు. టిక్ టాక్ లో అమ్మాయిల వీడియోల కోసం వెయిట్ చేసే టైపు. నేను మాట్లాడేది అమ్మాయిల గురించి. నేనేం చెప్తున్నాను? కామర్స్ గురించి సార్. కరెక్ట్. రే బీటెక్ లో కామర్స్ ఎందుకు ఉంటదిరా? ఉంటది. ఎందుకు ఉండదు? ఇదిగో అమ్మాయిలు మీరు చెప్పండి, నేనేం చెప్తున్నాను? సెమిస్టర్ రిజల్ట్స్ గురించి సార్. షార్ప్ గర్ల్స్. ఒక్కసారైనా మగభేదవాళ్ళ క్లాస్ ఫస్ట్ వస్తారేమో అనుకుంటే ఈసారి కూడా అమ్మాయిలు వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మేఘనా. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మేఘనా. ఏంట్రా